హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు 19th జూన్ కాబట్టి మనకు టీజీఎఫ్ సెట్ యొక్క కౌన్సిలింగ్ ప్రారంభం అవబోతుంది వల్ల. సో దానికోసం ఏం చేయాలంటే ప్రాసెస్ కోసం జస్ట్ మీరు ఇక్కడికి వెళ్ళారనుకోండి, టీజీఎఫ్ సెట్ యొక్క వెబ్సైట్కి మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది ఓపెన్ అయినాక జస్ట్ కిందికి వెళ్తే సో స్టెప్స్ టు బి ఫాలోడ్. ఫస్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ ఫీ పే చేయాలి, ప్రాసెసింగ్ ఫీ. సో ప్రాసెసింగ్ ఫీ అనేది ఓబీసీ జనరల్ వాళ్ళకేమో 1200, సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 600. సో ఆ ఫీ పే చేసినాక నెక్స్ట్ ఏముంటుందంటే స్లాట్ బుకింగ్ అనమాట. సో ఆ ఫీ పే చేసినాక నెక్స్ట్ స్లాట్ బుక్ చేసుకోవాలి. స్లాట్ బుక్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనం అక్కడ హెచ్ఎల్సి సెంటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. అంటే హెచ్ఎల్సి సెంటర్ అంటే ఏంటంటే అక్కడ మన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. సో మనకు ఐ థింక్ వేరియస్ వరంగల్, నిజామాబాద్, నిర్మల్ అలా అక్కడక్కడ ఉన్నాయి కొన్ని హెచ్ఎల్సి సెంటర్స్ అనేవి. సో మీరు ఏంటంటే అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ సెలెక్ట్ చేసుకున్నాక డేట్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ స్లాట్ కావాలో మీకు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నిర్మల్లో చూసుకుంటే 22 నుంచి 26 వరకు ఉన్నాయి స్లాట్స్. సో 22 డేట్ సెలెక్ట్ చేసుకుంటే నీకు అక్కడ టైం కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓకేనా. సో అదన్నమాట. సో ఫీ ఎలా పే చేయాలంటే మీరు ఇక్కడ పైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ మనకు ఆప్షన్ ఉంది పే ప్రాసెసింగ్ ఫీ అని. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఓసీబీసీ కింద 1200 ప్లస్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకేమో 600 రూపీస్ ఫీ పేమెంట్ ఉందన్నమాట. ఓకేనా. ఈ స్లాట్ బుకింగ్ అనేది 28th వరకు మనం చేసుకోవచ్చు. ఓకే. సో కిందికి వెళ్ళగానే ఇక్కడ మీరు ఆల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబర్, ఎంసెట్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబరు ప్లస్ డేట్ ఆఫ్ బర్త్ ప్లస్ ఈ క్యాప్షన్ ఎంట్రీ చేసి పే ఫీ ఆన్లైన్ నొక్కారనుకోండి, మీకు అక్కడ నెక్స్ట్ ఇంకేం అడుగుతుంది అంటే మీకు అక్కడ క్యాస్ట్ యొక్క సర్టిఫికేట్ ఐడి ప్లస్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఐడి అడుగుతుంది అనమాట అక్కడ. సో మీరు ఆ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసి ఫీ కట్టేశారనుకోండి. ఫీ కట్టేసినాక నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ స్లాట్ బుకింగ్ పైన క్లిక్ చేయండి. ఓకేనా. స్లాట్ బుకింగ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ కిందికి వెళ్తే సేమ్ ఇక్కడ ఆల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా అది ఎంటర్ చేయగానే మీకు షో అవైలబుల్ స్లాట్స్ పైన క్లిక్ చేయండి. సో అప్పుడు మీకు చూపిస్తుంది ఏమేమి స్లాట్స్ ఉన్నాయి, ఏమున్నాయి చూపిస్తుంది అనమాట. జస్ట్ సెకండ్ మీకు అది చూపిస్తాను ఎలా ఉంటుందో. సో మీకు అది చూసుకుంటే పైన ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు అది అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్, ఎన్సీసీ, స్పోర్ట్స్ కేటగిరీ కాకుండా ఆల్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ హెచ్ఎల్సీ పైన క్లిక్ చేస్తాం మీరు, అక్కడ మీకు డ్రాప్ డౌన్లో కనిపిస్తుంది అనమాట ఏమున్నాయో. నేను ఇక్కడ నిర్మల్ సెలెక్ట్ చేసుకున్నాను. నిర్మల్ సెలెక్ట్ చేసుకున్నాక నాకు ఇక్కడ 22 నుంచి 26 వరకు డేట్స్ ఉన్నాయన్నమాట. సపోజ్ నేను జూన్ 22 సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ మీకు అవైలబుల్ స్లాట్ చూపిస్తుంది. ఇవి అన్అవైలబుల్, సో స్లాట్స్ బుక్ అయిపోయినాయి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ స్లాట్స్ ఉన్నాయి. సో మీకు ఎప్పుడైతే టైం ఉంటుందో ఆ స్లాట్ బుక్ చేసుకొని అక్కడ 10 minutes ముందు రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి.